హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే బీటెక్ చదువుతున్న నా ఫ్రెండ్ యూట్యూబ్లో ఒక బెట్టింగ్ యాప్ గురించి కొందరు చెప్పిన మాటలు నమ్మి మనీ బెట్టింగ్ యాప్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. అంతే, ఇంకా బెట్టింగ్ యాప్కి అలవాటు అయిపోయాడు. ఆ బెట్టింగ్ యాప్స్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తాయో తెలుసా? వాళ్ళే ఫస్ట్ క్రెడిట్ అమౌంట్ ఇస్తారు, లేదా మీరు మనీ గెలుస్తున్నట్టు నమ్మకం వచ్చేలా చేస్తారు. కానీ తర్వాత మెల్లమెల్లగా డబ్బు పోతూ ఉంటుంది. అది మీకు తెలిసే లోపు మీరు అప్లో పడిపోతారు. మీరే అన్ని గెలుస్తున్నట్టు షో చేస్తారు. నిజానికి ప్రాఫిట్ వచ్చేది యాప్ వాళ్ళకు. నువ్వు ఓడిపోవడమేగా వాళ్ళకి కావాల్సింది. నీ డబ్బు పోతుంది అంటే వాళ్ళకి డబ్బు వస్తుంది అని అర్థం. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవడంత తోపుతురుమని చెప్పినా నమ్మకండి. ఓ పెద్ద లంగ పంచాయతీ ఉంటుంది. ఆఫర్ ఇస్తామంటారు, మేమే డబ్బులు ఇస్తామంటారు, నీ డబ్బు పోతే నాదే గ్యారంటీ అంటారు. అవి నమ్మినవంటే బతుకు బస్టాండే. నువ్వు మోసపోయినావంటే ఎవ్వడు రాడు, ఎవ్వడు సాయం చేయడు. నీది నువ్వే కొట్లాడాలి, అది గుర్తుపెట్టుకో. అసలు నిజానికి నీ మంచి కొరటోడు ఎవడు చెప్తాడు చెప్పు? బెట్టింగ్ లాడు, పైసలు కొట్టుకో అని. ఈ బెట్టింగ్ లాడి బతికినోడు బాగుపడ్డాడు ఒక్కలేడు. వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేదే నువ్వు మునుగు మేము ఉంచుతామని. ఇదే వాళ్ళు చెప్పేది. మొన్న నేను బస్సులో ఒకరిని చూసిన. వాడు బస్సులో కూర్చొని ఫ్లైట్ గేమ్ ఆడుతున్నాడు. అది కూడా బెట్టింగ్ గేమే. ఈ ఆడేటోళ్ళకి తెలుస్తుంది అదేం గేమో. పైసలు పోతున్నాయని సీట్ని కొడతాండు, తలకాయ పట్టుకుంటాండు. ఎందుకు ఇవన్నీ నొప్పులు చెప్పు? చక్కగా పని చేసుకొని 10-100 సంపాదించుకోక. ఈ బెట్టింగ్ లాడి మీరు 1000 సంపాదించినా ఎవడు కేర్ చేయడు. అదే కష్టపడి 10 రూపాయలు సంపాదించుకో, మీ ఇంట్లో నువ్వే హీరో. ఈ బెట్టింగ్ లాడేటోళ్ళంతా స్క్రాపే. మొన్న ఆ కుంభమేళంలో, ఆ కోవిడ్లోనో పోయున్నా అయిపో. వట్టిగా వాళ్ళు బెట్టింగ్ లాడి ఫ్యామిలీని చంపుతున్నారు. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని భయపడకుండా ఈ వీడియోని బెట్టింగ్ లాడేటోళ్ళకి పంపి జర మారి చక్కగా పని చేసుకొని బతుకమని చెప్పుర్రి. ఈ ఒక్కడు మారినా మనం గెలిచినట్టే. సే నో టు బెట్టింగ్, ఎస్ టు హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియోస్ మిస్ అవ్వద్దంటే టిల్లు బ్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.